అంటే విచారణ జరుగుతుంది కదా. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable KCR Garu was the Chief Minister for last 10 years, so they might have called him and he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. నేనేమంటున్నా బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో, అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా. చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం? వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ది ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది? 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను. అంటే జైవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ తెలియదు, నాకు అనవసరం కూడా. పాయింట్ ఏంటంటే, వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి 5,600 crores ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జ్ చేసిండ్రు ఇంట్లో. సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా, సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నా. మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి కొన్ని అయితే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా 5,000 కోట్లని ప్లెడ్జ్ చేసిరు. 10 లక్షలు పేడప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా 3,000 కోట్లు అని చెప్పి ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో నేను అందుకని అంటున్నా, అంటే చెప్తే మీకు బోర్ కొడతానని అన్ని పేర్లు చెప్పలే, ట్వీట్ చేస్తావి, మీరు డీటెయిల్స్ చూడొచ్చు. మీరు కూడా ఒక్క నిమిషం గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంది పరిస్థితి అని. టోటల్ ఫేక్. ఏదో 1-2 రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవేంది అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లా వస్తారు, ఆ స్ట్రీమ్లో ఇంతగానం ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు, రోడ్ మ్యాప్ లేదు. సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాయినింగ్స్ చేసుకున్న తర్వాత ఒక మాట 2-3 సందర్భాలలో సభలో ఈ రాష్ట్రంలో జాయినింగ్స్ చేసుకున్న తర్వాత ఒక మాట పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి. వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెను పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. ఈ మాట ఏదైతే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో, మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో, అది కేవలం
మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. నేను ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ బిడ్డలందరినీ కూడా నేను అపీల్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి గుడ్డిగా ఓటేయకండి. కులం కాదు గుణం చూడండి, దయచేసి మతం కాదు మంచితనాన్ని చూడండి, మన చుట్టమా పక్కమా అన్నది కాదు, మనకు ఆపతికి సంపత్తికి నిలబట్టని చూడండి. అదేవిధంగా పైసలు కాదు పనిచేసేటోని చూడండి. మీరు మున్సిపల్ ఎన్నికలలో ఎన్నుకునే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ రేపు పొద్దున మీరు ఇంటికి చిన్న రిపేర్ చేసుకుందామని ఇసుకలోడు దించగానే వచ్చి పైసలు అడిగేటోడు ఉండొద్దు. ఎవరు ఉండాలి? ఏదైనా ఆపది సంపత్తి ఉంటే పనిచేసేటోళ్ళు ఉండాలి. స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి. మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేపించేటోళ్ళు ఉండాలి. రోడ్ ప్రాబ్లం అయితే వేయించేటోడు ఉండాలి. మీ దగ్గర స్కూల్ పని చేయకపోతే స్కూల్ ఏదైనా విషయం ఉంటే పనిచేసేటోడు ఉండాలి. అంతేగాని గుడ్డిగా ఒక లేబుల్ చూసి ఓటేయడం అన్నది మర్చిపోకపోతే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ నేను గుర్తు చేస్తూ, మరి ఇవాళ జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి అభ్యర్థుల్ని చూసి ఏ పార్టీ వాళ్ళైనా ఓటేయమని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. మా జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. మేము సంస్థగా పోటీ చేస్తలేం, కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం. సాధ్యమైన కాడికి మేము మంచి వాళ్ళనే ఎన్నుకున్నాం. ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులను కూడా గెలిపించమని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది.